ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం గలతీ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. సావధానంగా వినండి. విశ్వాసము ద్వారా నీతిమంతులమవుతున్నాము. గలతీ ప్రాంతీయులైన క్రైస్తవుల అనుభవంలో ఏదో వెలితి కనపడుతోంది. అబ్రహాము విశ్వాసులకు గొప్ప మాదిరి అనే సత్యాన్ని ఈ అధ్యాయం విశదీకరిస్తుంది. గలతీ విశ్వాసులారా, మీరెలా రక్షించబడ్డారు? ధర్మశాస్త్రం మీ రక్షకుడా? కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మీరు రక్షించబడ్డారు. అనుభవాలంటారా? అవి దినదినమూ మారుతూ ఉంటాయి. అనుభవాలు అందరికీ ఒకలాగు ఉండవు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్ములను ఎవడు మభ్యపెట్టాడు, భ్రమపెట్టాడు? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడ్డాడు గదా. గలతీయులను అవివేకులారా అని పౌలు సంబోధిస్తున్నాడు. మీ మనస్సు పనిచేయటం లేదా? మీ మనస్సు మూగబోయిందా? మీరంతా ఇంత అవివేకులైపోయారేమిటి? మిమ్ములను భయపెట్టిందెవరు, భ్రమపెట్టిందెవరు? సిలువ వేయబడిన యేసును మేము ప్రకటిస్తుంటే మీకు ఆ దృశ్యాన్ని కన్నులకు కట్టినట్లుగా పరిశుద్ధాత్మ బయలుపరిచాడు గదా. పరిశుద్ధాత్మ దేవుని వాక్యమందలి ప్రతి అక్షరమందలి ప్రత్యక్షాన్ని మనకు కనపరుస్తాడు. యేసు శిలువ మరణమే మన రక్షణకు ఆధారం. వాక్యం బోధించటమంటే వాక్చిత్రం చూపటమే. ఇది మాత్రమే మీ వలన తెలుసుకోగోరుతున్నాను. ధర్మశాస్త్ర క్రియల వలన ఆత్మను పొందారా, లేక విశ్వాసముతో వినడం వల్ల పొందారా? మీరింత అవివేకులయ్యారా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతారా? వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అది నిజంగా వ్యర్థమవుతుందా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతాలు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయిస్తున్నాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులనుగా తీరుస్తాడు. లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించింది. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధించిన వారందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులను చేయటమందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ప్రియశ్రోతలు, వింటున్నారా? నీ అనుభవం సంగతి కాదిది, ఇది సత్య సువార్త. నీ అనుభవం సువార్తను అంతర్గతం చేస్తుంది, నీకు దాన్ని సార్థకం చేస్తుంది. అనుభవం నుండి సువార్త దిశగా కొందరు చూస్తారు. అలా కాదు, దేవుని వాక్యమే సత్యము నుండి నీ అనుభవములోకి ప్రసరిస్తుంది. అనుభవాన్ని సత్యమును బట్టి మనం పరీక్షించుకోవాలి. సువార్త సత్యాన్ని బట్టి అనుభవం ప్రభావితం కావాలి. వస్త్వాశ్రయమైనది సత్యం. దీన్ని అంగీకరించినప్పుడు అది ఆత్మాశ్రయమవుతుంది. ప్రతి ఒక్కరికి వివిధమైన అనుభవాలు కలుగుతూనే ఉంటాయి. అసత్యాన్ని బోధించేవారు కూడా తమ అనుభవాలను గురించే మాట్లాడతారు. అనుభవాలకు ఒక స్థాయి ప్రమాణం దేవుని వాక్య సత్యమే. మన అనుభవాన్ని బట్టి సత్యం మారదు. సత్యమును బట్టి మన అనుభవం అర్థవంతమవుతుంది. సువార్తే నీ అనుభవానికి ఆధారం, ఆలంబనం. విశ్వాసముతో వాక్యం వినడం వల్ల పరిశుద్ధాత్మను పొందాము గాని ధర్మశాస్త్ర క్రియల వల్ల కాదు. వినటము అంటే సందేశాన్ని గైకొనడం. వినేది సందేశమే. వినటం అంటే లోబడడం. ఉపదేశ క్రమానికి మనం విధేయులమవుతాము. ఇది అసలైన అనుభూతి. రక్షించబడాలంటే
దేవుని మాట వినాలి. సువార్త అనేది నీవు దేవుని కొరకు చేసింది కాదు, దేవుడు నీకోసం చేసింది. వారి అనుభవాలను పురస్కరించుకొని పౌలు ఈ అధ్యాయంలో వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. మొదటి ప్రశ్న ఇదే: మీరు ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందారు? విశ్వాసముతో వినడం వలన, లేక ధర్మశాస్త్ర క్రియల వలన? పాత నిబంధన మొత్తంలో ఏ ఒక్కరూ ధర్మశాస్త్ర క్రియల వల్ల పరిశుద్ధాత్మను పొందినట్లు దాఖలా లేదు. అప్పుడుగాని ఇప్పుడుగాని విశ్వాసంతో దేవుని మాట విన్నవారికే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడడం జరిగింది. గలతీ సంఘస్థులారా, ధర్మశాస్త్రం వల్ల మీరు పరిశుద్ధాత్మను పొంది ఉండలేదు. మీరు రక్షించబడ్డారు అనడానికి ధృవీకరణ పరిశుద్ధాత్మే. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఇదే సత్యాన్ని పలుకుతోంది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా పౌలు ఇదే మాట అంటున్నాడు. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. ఇప్పుడు పౌలు మరో ప్రశ్న అడుగుతున్నాడు. ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతారా? మీలో ఈ రక్షణ కార్యము జరిగించింది పరిశుద్ధాత్మ. మిమ్ములను ప్రభువుతో జతపరిచింది పరిశుద్ధాత్మ. మీలో ఇప్పుడు దేవుని ఆత్మ నివాసమున్నాడు. ఇంతవరకు వచ్చి మీరిప్పుడు ధర్మశాస్త్రం వైపునకు తిరిగారెందుకు? శరీరాన్ని అదుపులో ఉంచేందుకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇప్పుడు మీరు పై అంతస్తులో ఉన్నాము అనుకుంటున్నారా? కాదు, మీరు తిరిగి వెనక్కు వెళ్లిపోతున్నారు. మీరు వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? మరెందుకు మీరు ఇన్ని కడగండ్లు అనుభవించినట్లు? సువార్తను అంగీకరించినందుకు మీరు ఎన్నో శ్రమలు, హింసలు అనుభవించవలసి వచ్చింది. అంతా వృథాయేనా? ఇప్పుడు మరో ప్రశ్న. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతాలు చేయించేవాడు ఎలా ఇదంతా చేస్తున్నాడంటారు? ధర్మశాస్త్ర క్రియల వలన లేక విశ్వాసముతో వినడం వలన? పౌలు వారి మధ్య ఎంతో సేవ చేశాడు. యూదామతవాదులు పౌలు అపొస్తలత్వాన్ని సవాలు చేశారు. వారేమన్నారు? ఈ పౌలెవరు? ఎప్పటివాడు? నిన్నగాక మొన్న వచ్చాడు, ఇతనికేం తెలుసు? మొదటినుంచి ఉన్న 12 అపొస్తలులోని వాడు కాడు. యేసు ప్రభువుతో తిరిగి సేవ చేసినవాడు కాడు. ఆ తరువాత వచ్చి చేరాడు. పౌలు గలతీ వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీ ప్రాంతాలకు వచ్చాను, మీకు దేవుని వాక్యం బోధించాను. నా ద్వారా అద్భుతాలెన్నో జరిగాయి. ఇవి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలా? కాదు. నేను ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించాను. యేసు మీకోసం ప్రాణం పెట్టాడని చెప్పాను. యేసు పునరుత్థానాన్ని మీ మధ్య ప్రకటించాను. మీరు ఆయన యందు విశ్వసించారు. మీరు ప్రభువునందు విశ్వాసముంచినప్పుడు అది ఎలా జరిగింది? అద్భుతాలు జరిగాయి గదా. మీరు రక్షించబడ్డారు. నా అపొస్తలత్వానికి ఇంతకంటే ప్రబలమైన రుజువు ఇంకా ఏమి కావాలి? అపొస్తలులకు సూచనలెన్నో ఇవ్వబడ్డాయి. వాక్యములో చెప్పబడిన ఆత్మవరములన్నీ అపొస్తలులకు ఇవ్వబడినవి. వారి ద్వారా సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగాయి. పౌలు ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. రోగులు స్వస్థపడ్డారు. మృతులు సైతం సజీవులై లేచారు. పేతురు 12 అపొస్తలులలో ఒకడు. చచ్చిపోయిన ఒక స్త్రీని బ్రతికించాడు. ఆ రోజుల్లో అపొస్తలుడు అనడానికి ఇవన్నీ రుజువులు. అపొస్తలులు మనకు దేవుని వాక్యమిచ్చారు. యేసుక్రీస్తు అనే పునాది మీద మన విశ్వాసము నిలిచి ఉంది. ఆయనే మూలకు తలరాయి. అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది ఇది. అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఎంతగానో అపొస్తలులకు ఉపకరించాయి.
దేవుని వాక్యము పూర్తిగా మనకివ్వబడిన తరువాత ఈ సూచక క్రియల అవసరం అంతగా లేకుండా పోయింది. అపొస్తలుల తరువాత సూచక క్రియల స్థానంలో దేవుని వాక్యం ఉండిపోయింది. పౌలు గలతీయుల దగ్గరికి ఎలా వచ్చాడు? ఆయన ధర్మశాస్త్ర బోధకుడు కాడు, యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడు. గలతీయులు ఈ సంగతి అనుభవపూర్వకంగా ఎరుగుదురు. పౌలు సువార్తను ప్రకటించే అపొస్తలుడుగా గలతీ సంఘాలు గుర్తించాయి. విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా పరిగణించబడతాము అని గలతీ సంఘస్థులు తెలుసుకున్నారు. అయితే తిరిగి ధర్మశాస్త్రానికి మీరు మరలడం అవివేకం అని పౌలు వారిని గద్దిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనే మాట 3 సార్లు పౌలు ఈ వాక్య భాగంలో అన్నాడు. ధర్మశాస్త్రము వల్ల మీరు పరిశుద్ధాత్మను పొందలేదు, మీరు తిరిగి జన్మించారు అనడానికి పరిశుద్ధాత్మే రుజువు. నీ అనుభవం కాదు, దానికంటే దేవుని సువార్త గొప్పది. సువార్త నీ అనుభవాన్ని ప్రభావితం చెయ్యాలి. సువార్త యేసుక్రీస్తు మన కోసం చేసింది. అనుభవం యేసు చేసిన దాన్ని బట్టి చైతన్యవంతం కావాలి. ఇదే సత్యాన్ని పౌలు ఈ వాక్య భాగంలో ఖండితంగా చెబుతున్నాడు. మనకు సువార్త చాలు. మన అనుభవం సువార్తను స్థిరపరుస్తుంది. ఇప్పుడు పౌలు అబ్రహాము దృష్టాంతం తెస్తున్నాడు. గలతీ పత్రికలో నీతిమంతుడు విశ్వాసము వల్ల జీవిస్తాడు అనడానికి అబ్రహాము జీవితం ఉదాహరణగా పేర్కొనబడడం ముఖ్య విశేషం. ఆ తరువాత హాగరును కూడా మరో దృష్టాంతంగా పౌలు తీసుకున్నాడు. హాగరు దాసిది, శారా స్వతంత్రురాలు. 4వ అధ్యాయమంతా ఇదే చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు మనం సరిగ్గా గలతీ పత్రిక మధ్యకు వచ్చేశాము. అబ్రహామును గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అదే అతనికి నీతిగా పరిగణించబడింది. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం ఇక్కడ ఉటంకించబడింది. ఇదే వచనం రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా చెప్పబడింది. అబ్రహాము జీవితంలో మొదటి అనుభవమిది. అదే అతని విశ్వాస జీవితానికి ఆరంభం. విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడు. రోమా, గలతీ పత్రికలలో ఇదే అంశాన్ని చర్చిస్తూ పౌలు అబ్రహామును పేర్కొన్నాడు. అబ్రహాము ధర్మశాస్త్రము వల్ల నీతిమంతుడు కాలేదు. అబ్రహాము తరువాత 400 సంవత్సరాలకు ధర్మశాస్త్రం వచ్చింది. సున్నతి సంస్కారం అబ్రహాము విశ్వాసానికి పాత నిబంధన సంకేతం. ఈ రోజున విశ్వాసికి బాప్తిస్మము విశ్వాసానికి సంకేతం. సున్నతిగాని బాప్తిస్మముగాని మనిషిని రక్షించజాలవు. ఇవి రక్షణకు మార్గం కావు. అంతర్గతంగా జరిగిన దానికి ఇవి బాహిరమైన సూచనలు, సంకేతాలు మాత్రమే. ఆదికాండం 15వ అధ్యాయంలోని సంఘటనను కొంచెం పరిశీలించండి. అబ్రహాము తూర్పు రాజుల బారి నుండి లోతును విడిపించాడు. సొదొమ గొమొర్రా రాజుల నుండి కొల్ల సొమ్మును అబ్రహాము అంగీకరించలేదు. అబ్రహామును దేవుడు అభినందించాడు. నేను నీకు కేడెమును, నేనే నీ బహుమానాన్ని అని దేవుడు వాగ్దాన సహితమైన హామీ ఇచ్చాడు. అబ్రహాము నిజాయితీపరుడు, యథార్థవంతుడు. దేవునితో సూటిగా మాట్లాడగల దేవుని నేస్తం అబ్రహాము. దేవా, నేను పుత్రహీనుణ్ణి, నాకు వారసుడు లేడు, గాని నేను జనాంగాలకు తండ్రినవుతానంటూ వాగ్దానం చేశావు. దేవుడన్నాడు, అబ్రహాము, అడిగావు గనుక చెబుతున్నాను, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే నీ సంతానం విస్తారమవుతుందని చెప్పాను గదా. అటు పైకి చూడు, ఆకాశ నక్షత్రాలెన్ని. ఆ ప్రాంతాలలో ఆకాశ నక్షత్రాలు కనీసం 5,000 నక్షత్రాలు కనపడతాయి. మరి కనపడని చుక్కలెన్నో ఎన్నెన్నో. టెలిస్కోపు యంత్రం గుండా చూస్తే 50,000కు పైగా నక్షత్రాలు కనిపిస్తాయి. ఇంతకు దేవుడు అబ్రహాముతో ఏమి చెబుతున్నాడు? నీవు నక్షత్రాలను లెక్కించలేవు, అలాగే నీ సంతానాన్ని నీవు లెక్కించలేవు. అప్పుడు అబ్రహాము ఏమన్నాడు? ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, అబ్రహాము యెహోవాను నమ్మాడు, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు.
దేవుడు చెప్పిందానికి అబ్రాహాము ఆమేన్ అన్నాడు. నేనిది చెయ్యబోతున్నాను అని దేవుడంటే అబ్రాహాము ఆమేన్ అన్నాడు. సోదరుడా, సోదరీ, నీ సంగతేమిటి? దేవుడు నీతో నాతో అంటున్నాడు, నా కుమారుణ్ణి నీకిచ్చాను, నా కుమారుడు శిలువ మీద నీకోసమై చనిపోయాడు, నీవు నా కుమారుణ్ణి నమ్మితే నశించవు, నిత్యజీవం పొందుతావు. నీవు దేవుడన్న ఈ మాటకు ఆమేన్ అని చెప్పగలవా? నీవు దేవుని యందు విశ్వాసముంచుతున్నావా? దేవుడు అబ్రహాముకు చేస్తాను అన్నది రాతరూపకంగా ఇచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనం, ఈ దేశమును స్వతంత్రించుకునేటట్లు దానిని నీకిస్తున్న యెహోవాను నేనే అని దేవుడు దస్తావేజు మీద సంతకం పెట్టి మరీ ఇచ్చాడు. నిన్ను కల్దీయుల ఊరు అనే పట్టణములో నుండి యువతలకు తెచ్చిన యెహోవాను నేనే. దీనికి అబ్రహాము ఏమన్నాడు? ప్రభువైన యెహోవా, నేను దీనిని స్వతంత్రించుకుంటాను అని నాకెలా తెలుస్తుంది? అంటే నాకు పత్రం రాసి ఇవ్వు అని అడుగుతున్నాడు అబ్రహాము. ఆ పత్రానికి సాక్ష్యం, నిర్ధారణ కూడా దేవుడిచ్చినట్లే కనిపిస్తోంది. అవునా? 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, పావురపు పిల్లను నా వద్దకు తీసుకురా అన్నాడు దేవుడు. ఆ రోజుల్లో నిబంధన లావాదేవీలకు ఇదే ధృవీకరణ. యిర్మీయా 34వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఇదే విధానం వాడుకలో ఉంది. దాన క్రయ విక్రయాలకు దాఖలా ఇదే. ఇద్దరి మధ్య ఇచ్చి పుచ్చుకునే విధానం. ఆ జంతువులను నడిమికి ఖండించి దేని ఖండమును దాని ఖండానికి ఎదురుగా ఉంచుతారు. అప్పుడు ఇరువురు చేతులు కలిపి ఆ 2 ఖండముల మధ్యగా నడిచి వెడతారు. అప్పుడు ఆ దస్తావేజు మీద ముద్ర వేసినట్లు అర్థం. ఈ రోజుల్లో కోర్టుకు వెళ్లి మెజిస్ట్రేట్ చేత ముద్ర వేయించుకున్నట్లే అధికారపూర్వకమైన కాంట్రాక్ట్. అబ్రహాము వాటి ఖండములను ఎదురెదురుగా పెట్టి రోజంతా కనిపెట్టాడు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాడు. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం, పొద్దుగుంకపోయినప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయంకరమైన కటిక చీకటి కమ్మింది. దేవుడు కాంట్రాక్టు మీద సంతకం పెట్టినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర కలిగేటట్లు చేశాడు. ఆ బలిఖండముల మధ్యగా నడవవలసింది దేవుడే, అబ్రహాము కాదు. ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనం, పొద్దుగూకి కటిక చీకటి పడినప్పుడు రాజుతున్న పొయ్యి, అగ్నిజ్వాల కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాయి. నిబంధనకర్త దేవుడే, అబ్రహాము కాదు. ఆయనే వాటి మధ్య గుండా నడిచి దాటిపోయాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అతని పాత్ర అంతవరకే. ఆ నిబంధన అబ్రహాము క్రియలపై ఆధారపడింది కాదు. ఈ నిబంధన అంతా దేవుని విశ్వసనీయతపై ఆధారపడి ఉంది. ప్రియ సోదరుడా, సోదరీ, 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు నీ పాప పరిహారము నిమిత్తము శిలువ మీద నీకు రక్తదానం చేశాడు. నీవు రక్షించబడడానికి ఏమి చేసినా అది ఎందుకు కొరగాదు. నీ కోసమై చనిపోయిన దేవుని కుమారుని యందు విశ్వాసముంచు, అది చాలు. ఆయనే నిబంధనకర్త, ఆయనే వాగ్దానకర్త, ఆయనే నీ రక్షణకర్త. ఇది నీ కొత్త కాంట్రాక్టు, ఒడంబడిక. దేవుడు అబ్రహాముతో చేసిన పాత నిబంధన. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఆమేన్ అని చెప్పాడు. అబ్రహాము విశ్వాసము అతనికి నీతిగా పరిగణించబడింది. ఈ రోజు వరకు దేవుడు నీ విశ్వాసాన్నే కోరుతున్నాడు. క్రీస్తునందు విశ్వాసముంచు, నీవు రక్షించబడతావు. ఇది ఎంతో మహిమాన్వితమైన నిబంధన నెరవేర్పు. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. ఈ నిబంధన చేసినప్పటికీ ఇంకా ధర్మశాస్త్రము వచ్చి ఉండలేదు. తన సత్క్రియలను బట్టి ఈ నిబంధన జరగలేదు. దేవుడేమన్నాడు? ఏమీ లేదు అబ్రాము, నన్ను విశ్వసించు, ఇదంతా నీకు నేను చేస్తాను. అప్పుడు అబ్రాము అన్నాడు, దేవా, నేను విశ్వసిస్తున్నాను. ప్రియ సోదరుడా, సోదరి,
నీ విశ్వాసానికి ఎంతో బలమైన పునాది ఉంది. ఆయనే నీతో నిబంధన చేసుకోగోరుతున్నాడు. ఆయన నీకెంతో దగ్గరగా వచ్చాడు. నీ హృదయపు తలుపు తట్టుతున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుతున్నాను. ఎవడైనా సరే తలుపు తీస్తే నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో అతడు భోజనం చేస్తాము. ప్రభువు ఎంత దగ్గరగా వచ్చాడో గమనించారా? విశ్వాసంతో హృదయద్వారం తెరువు. అదే నీవు చేయవలసింది. అబ్రహాములాగే నీవు రక్షించబడతావు, నీతిమంతుడివవుతావు. అన్యజనులను కూడా దేవుడు నీతిమంతులనుగా పరిగణిస్తాడు. నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు అని అబ్రహాముకు వాగ్దానము చేయబడింది. ఇది అబ్రహాముకు సువార్త. అబ్రహాముకు సువార్త ఏమి చెప్పింది? విశ్వాసము ద్వారానే నీవు నీతిమంతుడివి. అదే సువార్త నీకు నాకు ఈ రోజున ప్రకటించబడింది. ధర్మశాస్త్ర క్రియలు కాదు, ఇది కేవలం విశ్వాసం అంతే. అలాంటప్పుడు ఈ రోజున మనం ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వేలాడడం దేనికి అని పౌలు గలతీ విశ్వాసులను నిలదీసి అడుగుతున్నాడు. దేవుడు అబ్రహాముకు సువార్త 2 సార్లు ప్రకటించాడు. అబ్రహాము యొక్క విశ్వాస జీవితం ఆరంభంలో ఒకసారి, ముగింపులో మరొకసారి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చే సందర్భం హెబ్రీ పత్రిక 11:19 అబ్రహాము విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. మృతులను సైతము లేపటానికి దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతణ్ణి మృతులలో నుండి మళ్లీ పొందాడు. ఆదికాండం 22:15-19 వరకు. నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయి. నా తోడు అని ప్రమాణము చేస్తున్నాను అన్నాడు దేవుడు. ఇది సువార్త. ఇస్సాకు బలిలో ఉపమాన రూపంగా, ప్రవచనాత్మకంగా క్రీస్తు శిలువ బలిని మనము చూడగలుగుతున్నాము. దేవుడు తన కుమారుణ్ణి మనకోసమై శిలువ బలికి అప్పగించాడు. దేవుని మాట విన్నాడు అబ్రాము. అదే విశ్వాసమంటే. విశ్వాసమును బట్టే అతడు నీతిమంతుడుగా పరిగణించబడ్డాడు. రక్షించే విశ్వాసం పనిచేస్తుంది. ఈ సత్యాన్ని యాకోబు పత్రిక విశదీకరిస్తుంది. యాకోబు తన పత్రికలో ధర్మశాస్త్ర క్రియలను గురించి మాట్లాడడం లేదు, పనిచేసే విశ్వాసాన్ని గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. పౌలు ఆదికాండం 15 అబ్రామును దృష్టాంతంగా తీసుకున్నాడు. యాకోబు తన పత్రికలో ఆదికాండం 22 అబ్రామును తీసుకున్నాడు. పౌలు విశ్వాస మూలాన్ని ప్రస్తావిస్తే యాకోబు విశ్వాస క్రియను ప్రతిపాదించాడు. ఇది విశ్వాస ఫలం. ధర్మశాస్త్ర క్రియ కాదిది, పనిచేసే విశ్వాసమిది. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాముతో కూడా ఆశీర్వదించబడతారు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.